దేవుని కృపను బట్టి ఇదివరకు పాటలతో ప్రార్థనలతో దేవుని నామాన్ని మహింపరిచాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యములను వినడానికి మనము ఆసక్తి కలిగి ఉందాం. తరచూ ప్రభు మనతో మాట్లాడుతున్నట్టు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎక్కడ ఏ కూడికలో కలుసుకున్నా కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు మాటల వలన కలుగును అని మనకెప్పుడు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినగలగాలి. అప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. సంఘాలకు వెళ్తున్నట్టు వ్యక్తులలో విశ్వాసం అనేది చాలా అవసరమైన విషయం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యం. విశ్వసింపని వారు ప్రార్థన చేయలేరు. ప్రార్థించకుండా ఉండడం అనేది పాపం. అది దండనతో కూడింది. అందుచేత విశ్వాసం అనేది మనకు చాలా అవసరం. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసం లేకుండా ఏది సాధించలేము, పొందలేము. ప్రార్థించాలన్నా విశ్వాసం ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసముతో మనం ఏ అవసరతను గూర్చి మనము ప్రభువును అడిగిన ఎడల మనకు కలుగుతుందని వాక్యాలు చెప్పబడుతున్నాయి. అయితే అనేకులలో విశ్వాసం ఉండడం లేదని లేఖనాలు కూడా చెప్పబడుతున్నాయి. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు దేవుని మీద విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. అది కేవలం వాక్యం వినడం వలన వస్తుంది. వాక్యం విని అందులో విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం చక్కగా ఉంటుంది, కాపాడుకుంటూ ఉంటాం. పొరపాటు లేకుండా జాగ్రత్తగా బ్రతకడానికి వీలవుతుంది. ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదగడానికి విశ్వాసం మనల్ని పురికొల్పుతుంది. విశ్వాసం ఉన్నట్లయితే నీకు నిరీక్షణ అనేది కలుగుతుంది. నిరీక్షణ నీలో ఉండినట్లయితే తప్పకుండా ప్రేమ కలుగుతుంది. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తుంది దేవుని సన్నిధిలో. అంచేత మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ ఏం సాధించుకోవాలి, ఏది సంపాదించుకోవాలంటే విశ్వాసం. చాలామంది దేవునికి విరుద్ధంగా బ్రతకడానికి గల కారణాలు ఏంటి తెలిసిన, వాళ్ళు బ్రతుకుతున్న అంశాలను బట్టి లేదా విషయాన్ని బట్టి వాళ్ళకి దేవుని వాక్యం మీద విశ్వాసం కోల్పోవడం, సంపాదించుకోకపోవడం. ఆ విషయం ఎడల వాళ్ళకి దేవుని మాటల వివరణ తెలియక విశ్వాసం లేకపోవడం వల్ల పొరపాటులో పడిపోతుంది. కొన్నిట్లో విశ్వాసం ఉంటుంది, కొన్నిట్లో అవసరమైన వాటి మీద విశ్వాసాన్ని కనుపరుస్తారు. అన్ని విషయంలో విశ్వాసాన్ని కనుపరచబడి అన్ని విషయాలలో దేవుని యొక్క మాటలను బట్టి వారు ముందుకు సాగడం అవసరం అని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు శిష్యుల్లో కూడా అలాంటి విశ్వాస లోపం అనేది ప్రభు కనిపెట్టి అల్ప విశ్వాసులారా అని కూడా వాళ్ళని మరి మందలించడం జరిగింది. ఎంతకాలం మీతో ఉండేది? విశ్వాసం లేకుండానే ఇట్లున్నారు. విశ్వాసం లేని చెడ్డతరం వారలారా అని కూడా చెప్పారు. అల్ప విశ్వాసి ఎందుకు భయపడుతున్నావు అని కూడా చెప్పారు. అన్యులలాగా మీరు ఎందుకు అవిశ్వాసంలో ఉన్నారు అని కూడా ప్రభువారు తన శిష్యులను
మరి మందలించడం, గద్దించడం, వారికి తెలియపరచడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. ఎంత మంచి విశ్వాసంలో ఉన్న వ్యక్తులను కూడా అవిశ్వాసంలోకి త్రోసేయాలన్న ప్రయత్నం సాతానుడు ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. వాని ప్రయత్నం అంతా కూడా విశ్వాసి యొక్క అవసరతలను గుర్తించి ఆ అవసరతలను వారు పొందగలిగిన దేవుడు వారికి కలిగి ఉన్నను, ఆయన మాట మీద నమ్మకం, విశ్వాసం లేక లేదా పొందుకోలేక ఆయన మీద బాధ కలిగించడం, నమ్మశక్యము కానింటి పరిస్థితిని వారికి కలిగించడం ఇలాంటివి చేసేస్తూ ఉంటాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. అందుకే అపోస్తలులు ఏం చెప్పారంటే, అపోస్తల కార్యము మరి 14వ అధ్యాయము 22వ వచనంలో చెబుతున్నారు. ఏమంటున్నారు చూడండి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని హెచ్చరిక చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంలో నుంచి సడలిపోయే ప్రమాదం ఉంది కొంతమంది విషయంలో. అందుకే ఆ మాటలు చెప్పాం. మనకు అనేక శ్రమలు ఉంటాయి, అయినా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, మన వారు అనుకునే వాళ్ళందరూ కూడా మనల్ని పెట్టేసినా కూడా సరే, విశ్వాసాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ విశ్వాసమే ప్రభు వైపుగా మనల్ని నడిపిస్తుంది. ఈ విశ్వాసం అనేది కొదువై ఉండడం వల్లనే మనుషులు చెడిపోతున్నారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నారు, పాడైపోతున్నారు. దేని మీద దృష్టి పెడుతుంటారు, ప్రభు మీద దృష్టి పెట్టరు. ప్రతి విషయాన్ని కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటారు, మళ్ళీ ఏదేదో చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఉదాహరణకి ఒక మంచి విశ్వాసి లేదా విశ్వాసురాలు అనే వ్యక్తులు ఉన్నారనుకోండి, మంచి దేవుని బిడ్డలు ఉన్నారనుకోండి, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. వాళ్ళు మంచి ప్రార్థనా పరులు అయి ఉంటారు. అయితే వాళ్ళ కుటుంబంలో బిడ్డ పుట్టి ఆ బిడ్డకి కాయలా పడి ఆ బిడ్డ కొంచెం సిడిపెట్టుకుంటూ ఏడుస్తూ ఆహారం తీసుకోకుండా ఇబ్బంది చేస్తూ ఉంటే, నిద్రపోకుండా ఉన్నట్లయితే అప్పుడు ఆ విషయాన్ని బట్టి వీళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పటికీ వారికి అక్కడ ఫలితం లేనట్టుగా అనుకొని పక్క వాళ్ళకు చెప్తారు. హల్లెలూయా. ప్రక్కన్న పెద్దవాళ్ళకు చెప్తారు, లేదా పక్కన్న స్నేహితులు చెప్తారు, పక్కన్న ఇంటి బంధువులు చెప్తారు. వాళ్ళు వెంటనే అంటారు, ఊరికే అది కాదు, నువ్వు మొదట ఏం చెయ్యి, దిష్టి తీసేసేయి, నువ్వు మా సాయిబు దగ్గరకు తీసుకొని వెళ్ళిపో, నువ్వు ఆచార్య దగ్గర తీసుకొని పో, నువ్వు ఇలా చెయ్యి, ఆ వైద్యం చెయ్యి, ఈ వైద్యం చెయ్యి, ప్రార్థన కూడా చేసుకో, పాస్టర్ గారి దగ్గర కూడా పో, ఇది కూడా చేసుకో అని సింపుల్గా వాళ్ళని ఏం చెప్తే విశ్వాసంలో నుంచి సడలిపోయే పనులకి పురికొల్పేస్తారు. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, పెద్దలు అలా చెప్తుంటారు, ఆడ పరిస్థితి అలా ఉంటుంది, హృదయంలో విశ్వాసం శాతం తగ్గిపోతూ ఉంటుంది. విశ్వాసం ఎప్పుడైతే తగ్గిపోతుందో ధైర్యం ఉండదు, భీతి, ఏదో జరిగిపోతుందేమో, ఏదో అయిపోతుందేమో, ఇలా చేస్తే జరగదేమో, వాళ్ళు చెప్పింది చేస్తే బాగుంటుంది, వాళ్ళు చెప్పింది చేయలేదనుకో, ఈ బిడ్డకి ఏదైనా అయిందనుకో, వాళ్ళు అడిగినప్పుడు మనం సమాధానం చెప్పవలసిన పరిస్థితులు వస్తుందేమో, ఇట్లాంటి అనేక రకాలతో కూడంటే ఆలోచనలోకి వెళ్ళిపోతారు, ధైర్యం కోల్పోతారు. అప్పుడు ఏం చేస్తారు, పాస్టర్ గారు ఎవరు లేరు కదా, అప్పుడు మనం ఈ పనులు పోయి చేసుకొని వచ్చేద్దాం. ఆయన ప్రభు చూస్తుంటాడు, ప్రభు చూస్తున్నా కూడా సరే, పాస్టర్ గారు కనిపించలేదు కదా, ఆయన రాడలే, ఇప్పుడు ఆయన చూశాడంటే మనల్ని అడుగుతాడు. అట్లాంటి ఆలోచనతో పడి వెళ్ళి అవి కూడా చేస్తారు. అప్పుడు విశ్వాసంలో ఏమైనారు, నిలకడలేని
నిలకడ లేకపోవడం వల్ల ఆ సమస్యను ఫేస్ చేసేటప్పుడు ధైర్యముగా ఎదుర్కోరు. హల్లెలూయా. అయితే ఏ పని చేయాలన్నా ఏముండాలి మనకు? విశ్వాసముతో పాటు ధైర్యం ఉండాలి. విశ్వాసం రావాలంటే వాక్యం వినాలి, చదవాలి. అప్పుడు విశ్వాసం వచ్చిందంటే నీకు ధైర్యం ఉంటుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాలలో ప్రభు వారు ఏం చెప్పారు చూడండి. యెహోషువకి అయితే నిబ్బరము కలిగి జాగ్రత్త వహించి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండుము. మోషే అంతటి చొప్పున చేయవలను. నడుచు ప్రతి మార్గమున నీవు గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. అన్నిటినీ చేయుటకు జాగ్రత్త పడినట్లు ధ్యానించవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీవు ధ్యానిస్తే విశ్వాసం వస్తుంది, విశ్వాసం వస్తే ధైర్యం వస్తుంది, ధైర్యం ఉంటే ఏ పనైనా చేస్తావు. ఈ విషయాన్ని యెహోషువకు బోధిస్తున్నారు. మీ సేవకుడు చెప్పిన దాన్ని బాగా విని అట్లా నడుచుకొని అలా చెయ్యి, నువ్వు భయపడబాకు, జడియబాకు, నీవు ధైర్యంగా ఉండు, పనిని కలిగి ఉండు, నిబ్బరముతో ఉండు. ఏమే చలి నేను వేసాను ఫ్యాన్ అంటే ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోయి ఫ్యాన్ వేసావు, ఇప్పుడు మళ్ళీ సెలవు అంటావు. ఆఫ్ చేసుకో. కనుక వాక్యంలో తెలియవరుస్తున్న మాట మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? విశ్వాసముతో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. విశ్వాసముతో ఎదుర్కోవాలి దేన్నైనా. అంచేత మనం ఏది సాధించాలన్నా, ఏది మనము ప్రభు దగ్గర అడగాలన్నా విశ్వాసాన్ని సంపాలి. ఎలా వస్తుంది అనుకున్నాం విశ్వాసం? చెప్పండి కదా. వాక్యం వినడం, చదవడం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. అసలు వాక్యమే తెలియలేనప్పుడు ఎలాంటి విశ్వాసం ఉంటుంది? తాత్కాలికమైన విశ్వాసం. ధైర్యంగా ఉండి నువ్వు అన్ని కష్టాలు ఎదుర్కోవాలంటే నీకు ఇవా లేఖనాలు నీకు తెలిసి ఉండాలి. అప్పుడు నీకు చాలా చాలా ధైర్యంతో కూడిన విశ్వాసం నీలో ఉంటుంది. చెప్పాలంటే బండ లాంటి విశ్వాసం వస్తుంది, గట్టి విశ్వాసం, గొప్ప విశ్వాసం. వాక్యమే తెలియదు అనుకో, లేదు. వాక్యం ఎలా తెలుస్తుంది మనకు? చెప్పండి. నీ సేవకుడైనంటి మోషే చెప్పిన మాటలు అంటే దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాలి, కూర్చొని వాక్యం వినాలి, బైబిల్ కూర్చొని చదవాలి, ధ్యానించాలి. ఇలా చేసినప్పుడు నీకు వాక్యం వివరణ నీకు తెలుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నీకు విశ్వాసము కలుగుతుంది. నీకు వాక్యమే లేదంటే నీకు ఏం విశ్వాసం ఉంటుంది? నేను అడిగితే దేవుడు ఏమైనా ఇస్తాడు. ప్రభు 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 అది చేయి, ప్రభు అది చేయి, ప్రభు అది చేయి, ప్రభు ఇది చేయి, ప్రభు అంటూ ఉంటామే. కానీ ఆయన అన్నిటికీ ఇవ్వగలిగిన సమర్థుడు అనే క్లారిటీ వాక్యం ద్వారా ఉండదు. గుంపులు గుంపులుగా వెళ్తుంటారు, మీటింగ్లకి వెళ్తుంటారు, దైవజనుల దగ్గరికి పరిగెస్తూ ఉంటారు. ఆ ఊర్లో దైవజనులు హైదరాబాదుకు పోదాం, చెన్నైకి పోదాం, బెంగళూరుకు పోదాం, అక్కడ దైవజనులు, ఇక్కడ దైవజనులు, అక్కడికి పోతే పని అయిపోతుంది, వేలాంగణికి పోదాం, ఆడకపోతే పని అయిపోతుంది, ఇట్ట పోదాం అట్ట పోదాం అని ఏం చేస్తుంటారండి? గొప్ప గొప్ప స్థలాలు, గొప్ప గొప్ప మరి దైవజనులు అని వీళ్ళే అనుకొని అక్కడికి పరిగెస్తూ ఉంటారు. ఎక్కడికన్నా వెళ్ళు, నీకు విశ్వాసం ఉంటేనే కార్యం జరుగుతుంది. దైవజనుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పడంలా, నువ్వు వెళ్ళు, కానీ నీకు వాక్యం
మీద విశ్వాసం లేకుండా వాక్యం తెలుసుకొని విశ్వాసం కలిగి ఉంటేనే ఏదైనా చేయగలవు. నువ్వు సాధించగలుగుతావు. హల్లెలూయా. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. సరే, ఆయన చిత్తానుసారముగా జరిగించడం. వాక్యాన్ని విని ఇది దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఇది. దేవుడు ఇలా చేస్తే ఇలా చేస్తాడు. ఆయన ఇటువంటి వాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన అడిగిన వారికి ఇస్తాడు, చేస్తాడు అనే విషయాలన్నీ కూడా, సత్యాలన్నీ కూడా మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనం అలా చేస్తాం. కొంతమంది దైవజనులు ఏది పని లేదు, ఈ పనైనా చేద్దామని చేస్తారు. ఏ పని లేదు, పాస్టర్ పనైనా చేద్దాం. ఏ పని లేదు, పాస్టర్ పనైనా చేద్దాం. అట్ట కాదు సేవ చేసేది. జీవితాలను సమర్పించుకోవాలి. ఫస్ట్ సమర్పించుకోవాలి. ఇంకేముండదు, అయిపోయింది, వయసు అయిపోయింది, ఇప్పుడన్నా కూడా మనం దేవుని దగ్గర పోయి సేవ చేద్దామంటే ఏం చేస్తావు? జీవితం అంతా బలం ఉండేటప్పుడు పాపపు క్రియలు చేసేసి లాస్ట్లోకి ఇప్పుడు వచ్చేసి నేను సేవ చేస్తానంటే ఏం చేస్తావు చెప్పు? ఏమి చేయలేవు. జనాలను ఏమార్చాల్సిందే. నేను ఈ సేవ చేస్తాను రాను, నేను అట్ట అయిపోయినాను, నేను అప్పట్లాగా లేదు, నేను మారిపోయినాను, ప్రభు వేళ సేవ చేసుకుంటాను, నలుగురికి దేవుని గురించి చెప్తాను. నీకేం తెలుసు దేవుని గురించి చెప్పడానికి? నువ్వేమి అర్థం చేసుకున్నావు? ఏమి నేర్చుకున్నావు? ఇలా చాలామంది పాడైపోతున్నారు. వాక్యం తెలియకుండా, వాక్యాన్ని ఏ విధముగా విశ్వసించాలి, వాక్యం మీద ఎంతటి అవగాహన కలిగి ఉండాలి, అదంతా లేదు. బైబిల్ చదివేదిలే, ఏమిలే, పాట పాడినామా, ప్రార్థన చేసినామా, అల్లులు చెప్పినామా, ఆరాధన చేసినామా, చాలు. పైన సెటప్ మార్చేస్తాం, లోపలంతా ఏం ఉండదు. 10 మందికి వెళ్ళి పరిచయం చేసుకుంటే నేను పాస్టర్ గారినండి, నేను పాస్టర్ అండి అంటే దేవుని స్తోత్రం బ్రదర్, రండి, ఎప్పుడప్పుడు రండి, మా వల్ల మీకు ఏదైనా హెల్ప్ ఉంటే మేము కూడా చెప్తాం అంటాం. అంటే హెల్ప్ల కోసం పోతుంటాం, మన ప్రణాళిక ఉండదు. అయితే ప్రభు ఒక మాట అంటున్నాడు, ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేసేవారికి ఒక వాగ్దానం. ఏమిటి ఆ వాగ్దానం? చూడండి, 13వ వచనం, 14వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనినట్లు నేను ఈ సంగతులు మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవం ఉందంట. విశ్వాసం ఉంచేవారికి నిత్య జీవం ఉందని మీరు తెలుసుకోవడానికి నేను ఈ సంగతులు చెప్తున్నాను అంటున్నాడు యోహాను భక్తుడు. విశ్వాసంతో ప్రార్థన చేసుకునేవాళ్ళు అని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. విశ్వాసం ఉండేవాడు ప్రార్థన చేస్తాడు ఆటోమేటిక్గా. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ విశ్వాసంతో ప్రార్థన చేసే వ్యక్తి. అంచేత మోషే గారు హయాం అయిన తర్వాత చాలామంది జనాలు ఉన్నారు, ఇంచుమించు దాదాపుగా 20 లక్షల మంది ఉన్నారంట. అలాంటి వ్యక్తులలో, అంత జనసంఖ్య కలిగినట్టు ఆ సమూహంలో, ఆ సమాజంలో యెహోషువ అని పిలుచుకున్నాడు. ఎందుకంటే ఆయన మంచి ప్రార్థన. ఆయనకిచ్చి అందరూ ఎక్కడికి పోయినారా? కనాను. మన కాలాన్ని బట్టి అప్పటి కాలంలో కనాను దేశమే వాళ్ళకు దేవుని యొక్క దేశం. ఇప్పుడు పరమ కానాను మనకు నిత్య జీవం. అది పాలు తేనెలు ప్రవహించు దేశంగా వర్ణించినాడు వాళ్ళకు. మనకు ఇప్పుడు నిత్యత్వం అని
పరలోక రాజ్యాన్ని పెట్టాడు. ఇక్కడ ఆయన తీసుకోపోయినాడు వాళ్ళని. ఆయన వెళ్ళాడు, అడుగు పెట్టాడు అక్కడ. ఎక్కడ? కనానులో. అలాగా విశ్వాసంతో ప్రార్థన చేసే వ్యక్తికి ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణ? నిత్య జీవము. ఏమంటున్నాడండి? విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు తెలియపరుస్తున్నాను. యేసు ప్రభు వారు చెప్పారు, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అంటే ఎరుగుటయే అంటే నమ్మకం, ఆయన పర్టికులర్గా ఆయన యొక్క విషయాలు తెలుసుకోవడం అంటారు. తెలుసుకోవడం, నమ్మడం అనే ఒక రెండు అర్థాలు వస్తుంది. ఆయన ఎరిగినావంటే ఆయన నమ్మకం ఉంచినట్టు లెక్క. అప్పుడు ఏం చేసినట్టు? నువ్వు నిత్య జీవానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. చూడండి, అంచేత నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు చెప్తున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తానుసారముగా వాక్యానుసారమైన విశ్వాసముతో ప్రార్థన చేస్తే నీకు కలిగిన ధైర్యం ఏంటంటే ఏది అడిగినా నీకు అనుగ్రహించు. వాగ్దానం, ప్రార్థన వాగ్దానం అంటారు దాన్ని. ప్రార్థన అంశం ఏంటి? ప్రార్థన. దానికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు ఏది అడిగినా నీకు కలుగుతుంది. ధైర్యంగా పో, ప్రార్థన. ప్రభువా నేను మారాలి ప్రభువా అని అడిగామే, మారుస్తా. అడుగుతామా? ఎవరో అడుగు, నేను మారాలి ప్రభువా, ఇంకా నాలో లోపం ఉందని నాకు తెలిసిపోతున్నది బైబిల్ చదువుతుంటే. నేను మారాలి, నేను మారాలి, నేను మారాలి. మారడం గురించి ఎవరు ఏం చేస్తున్నారా? శ్రద్ధ చూపించడంలా, శ్రద్ధ పెట్టడంలా, ఆలోచించడంలా, మారాలని ఆలోచించడంలా నేను మారిపోయినాను అంటారు. సునాయాసంగా మారని విషయాలు కనిపిస్తుంటాయి. మారేమంటూ ఉంటారు, మారనే మారు. మారిపోవాలి. మారుతూ జీవితాన్ని ప్రభువులో గడిపేయాలి. వాక్యం తెలిసిన వాళ్ళు తప్పకుండా మారుతారు. వాక్యం తెలియని వాళ్ళు మారరు. మారినట్టు అనిపిస్తారు కానీ మారరు. వాళ్ళ జీవితంలో మారని విషయాలు కనిపిస్తూనే ఉంటాయి. మనకు కలిగిన ధైర్యం ఏదంటే మనం ఏది అడిగినా ఇస్తాడు. ధైర్యం. ప్రార్థనకు వాగ్దానం ఏంటి తెలిసిన? ధైర్యంగా అడుగు పో, అది రావాలి. హల్లెలూయా. సేవకులు ఏం చేస్తుంటారంటే దెయ్యం దగ్గరకు వచ్చినప్పుడు రండి పిలుచుకోండి, యేసు నామములో పో అంటారు. అదేం చేస్తుందా? వెళ్తుందా లేదా? ఇప్పుడు ఆ పాస్టర్ గారు ధైర్యంతో చెప్తాడా, భయంతో చెప్తాడా? ధైర్యంతో. అందుకే కదా పిలుచుకొని రండి ఇట్ట అనేదే. పిలుచుకొని రండి అంటే అర్థం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనను దేవుడు విని దాన్ని వెళ్ళగొడతాడనే ధైర్యం నాకుంది. నేను కొడతానని కాదు. హల్లెలూయా. ఇక్కడ మిస్టేక్ అదే. నేను కొడతానంటే అయితే అయిపోయింది. మనం కొట్టబోయలేదు, అది బాబోయలేదు, పోయా అంటది. యేసయ్య కొడతాడంటే యేసు నామములో చూడు ప్రభు చూడు అన్నాడు. పోయి అమ్మాయి తల్లి ఆడుకున్నాడు. కొన్ని సందర్భంలో ఇలాంటి దెయ్యాలు వచ్చినప్పుడు నేను కొన్ని మాటలు ఉచ్చరిస్తుంటా. చూడు, నన్ను చూడు, నన్ను చూడు అంటూ ఉంటా.
నన్ను చూడు అంటుంటాడు. అమ్మో నాయన 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 ఎట్ట కనిపిస్తున్నాను, నేను ఎట్ట కనిపిస్తున్నాను ఏమో. దానికి ఎట్ట కనిపిస్తుంటాను? యేసయ్యా అంట. ఇప్పుడు నీ మీద అగ్ని కురిపిస్తుంది, పైన చూడు అంటున్నా. నేనంట ఏమన్నది పైన? ఫ్యాన్లో రేకులు ఉన్నాయి. నేను ఎందుకు ఉచ్చరిస్తాను అట్లా? హల్లెలూయా. నాకు ధైర్యం. నేను అడిగితే ప్రభు నాయనా దీన్ని ఇప్పుడు కొట్టంటే కొట్టాడు. ఇది ఏంటంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చాలా చేసినాడు ఆయన. నన్ను ఆ పనిలో పెట్టినాడు. నేను అడిగితే కూడా ఆయన చేస్తాడు. అంతే. నాకు క్లారిటీ కాబట్టి చేస్తాడు. ఒకవేళ చేయలేదనుకో, హల్లెలూయా, చేయలేదనుకో, అప్పుడు ఏం చేస్తాం? బలహీనపడం, విశ్వాసం లేదని అధైర్యపడం, ఇంకా సమయం ఉండదని పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చేసిన ప్రభు ఇక్కడ ఎందుకు చేయడు? అక్కడ కూడా నేనే కదా ప్రార్థన చేసిన, మళ్ళీ ఇక్కడ కూడా నేనే కదా ప్రార్థన చేసిన, మరి అక్కడ చేసిన ప్రభు ఇక్కడ ఎందుకు చేయడు అంటే ఇక్కడ ఇంకా సమయం ఉంది. ఏదో అక్కడ ప్రభు ఏం చేస్తున్నారు? వెయిటింగ్లో పెట్టాడు వాళ్ళని. నాకేమో ధైర్యమే. ఏంది నాకు ధైర్యమే, ఆయన చేస్తాడు, నాకు తెలుసు. ఇప్పుడు చేయలేదంటే కూడా చేస్తాడు. ఇప్పుడు ఎందుకు చేయలేదంటే నేను చేసిన ప్రార్థనలో కాదు, అక్కడున్న వ్యక్తిలో ఉన్నట్టు బలహీనత, పొరపాటు, ఇంకా అవకాశం ఉండు ఉండు మళ్ళీ చేస్తాం అంటున్నాడు నాకు. అలాగున మనల్ని మనం ఏం చేసుకోవాలంట? చెప్పండి, ఏం చేసుకోవాలి? ధైర్యంగా ఉంచడం అనేది చూడాలి. ఏమన్నాడు ఇక్కడ? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా. ఏమన్నాడు? యెహోషువకి ఏమన్నాడు? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, భయపడకు. అవునా? ధైర్యంగా ఉండమంటాడు. ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. 16:33 యోహాను సువార్తలో యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్న మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 16:33. కలుగునట్లు చెప్పుచున్నాను, కలుగును, ఆయనను ధైర్యము కలిగి ఉండండి. హల్లెలూయా. చూసారా ఏం చెప్పారు ఇక్కడ? మీరు ధైర్యంగా ఉండండి, శ్రమ కలుగుతుంది, అయితే ధైర్యంగా ఉండండి. నేను లోకాన్ని జయించిన ప్రభు నీలో ఉన్నప్పటికీ కొన్ని సందర్భంలో నీకు శ్రమ అనేది కలుగుతుంది, అయినా మీరు ధైర్యంగా ఉండాలి. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ధైర్యంతో ఎదుర్కోవాలి. సమస్యను ఏం చేయాలి? ధైర్యంతో ఎదుర్కోవాలి. అది ధైర్యంతో అంటే విశ్వాసాన్ని పణంగా పెడుతుండవు. 11, 23, 24 చదువుదాం. మార్కు సువార్త. ఎవడైనను చెప్పి సందేహింపక జరుగునని నమ్మిన ఎడల, హల్లెలూయా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడే. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? నమ్మకంతోనే చేయాలి. అది ఏమన్నా అయిపోతూ ఉన్నా కూడా సరే, నువ్వు నమ్మకంతో ప్రార్థన చేయడం నీ యొక్క బాధ్యత. ఎందుకంటే నమ్ముట
నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ఏం జరిగిందా, ఏడ జరుగుతుందా అంటే ఏమైపోయిందయ్యా? పోయింది ధైర్యం. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గోలియాతు దగ్గరికి ఎటపోయాడు? భయపడుకుంటా పోయినాడా? భయపడతా పోయినాడా? లేదు, ధైర్యంగా పోయాడు. ఏమనుకున్నావు? యుద్ధమో యెహోవాది, నీ తల ఛేదించి నా చేతిలో పెడతాడు. ఏమనుకుంటావు? సున్నతి లేనోడా? ఏమన్నాడా? సున్నతి లేనాడా? కుక్క పిల్ల యుద్ధం చేయడానికి నీ వల్ల కాకుండా కుక్క పిల్ల గిక్క పిల్ల మాటల మారి చేయబాక అంటున్నాడు. అంటే అంత ధైర్యం. అందుకోసం రాజుల గ్రంథాల్లో చెప్తూ ఉంటున్నాడు. ఏమంటాడు? నీ తండ్రి అబ్షాలోము యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ రాజ్యంలో ఉండేవాళ్ళు, మీ తండ్రి సింహపు గుండె కలిగిన వాడు, ధైర్యము కలిగిన వాడు అని అర్థం. ఏ విషయంలో కూడా ధైర్యం నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు నీకు వస్తుంది. అటు సమస్య కావచ్చు, దెయ్యం కావచ్చు, రోగం కావచ్చు, కరువు కావచ్చు, ఏదైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఈ ధైర్యాన్ని ప్రభువే ఇస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన వాగ్దానం. మీకు కలిగిన ధైర్యం ఏదనగా, మీరు ఉంచవలసిన ధైర్యం ఏదంటే, నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇస్తాను, నీకు కలుగుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తులో పెట్టుకోవాలి. అందుకే యేసు ప్రభు పోవడంతో ఏమంటున్నాడు? తండ్రి, నా మనవిని మీరు వినినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా చెప్పి లాజరు నిద్రలోంచి లేచిరా అన్నాడు. అందుచేత మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఈ అఖిల్ ఉన్నాడే, స్కూల్లో పాఠాలు వినేటట్టు లేదు. స్కూల్లో కూర్చొని పాఠాలు విని ఆ సబ్జెక్టు ఎక్కించుకునేటట్టు లేదు. చూసి కాపోవడం, ఇట్ట పోవడం అట్ట పోవడం, బ్యాడ్ స్కూల్ అది. నాకు అర్థమైపోతుంది. డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు. వాళ్ళు క్రమశిక్షణ నేర్పించలా, వాళ్ళు నేర్పిస్తున్నారు. క్రమశిక్షణ లేని విద్య చూడు, ఎక్కడికొస్తాడు, పోతాడు, ఆడిపోతాడు, ఆడిపోతాడు, ఆ నీళ్ళు తాస్తాడు, ఆ ఫ్యాన్ వేస్తాడు, అంటాడు చెట్టాడు. నువ్వు తిను, లక్షణంగా వచ్చి కూర్చో, కొంచెంసేపు విను, నిద్ర వచ్చిందా పడుకో. ఎంత మంచి గుడ్ నేమ్. ఆడు వినేది లేదా, ఏమీ లేదు. ఇంక విశ్వాసం ఎట్టొస్తుంది? స్కూల్లో ఏంటంట, ఏమిటి స్కూల్లో కూడా అంతే లేదు, అట్నే ఉంటాడులే. అట్ట తిరగడం, మేడం వాళ్ళు చెప్పిన పనులు చేయడం, మార్కులు వేయించుకోవడం, ఇంట్లో వచ్చి దాన్నే చూసావా నా కథ మా స్కూల్ అనేది. హల్లెలూయా. హైవే అయిపోయినట్టున్నది. కాబట్టి గమనించవలసినటువంటి వారమాట, నువ్వు ఏది అడిగినా దేవుణ్ణి నీకు ఇస్తాడనే ధైర్యం నీలో రావాలి. అట్టంటే ఎప్పుడు వస్తుందంటే ఆ ధైర్యం వాక్యం తెలిసినప్పుడే వస్తుంది. ఇప్పుడు మేమంతా ఎందుకు రండి ప్రార్థన చేస్తాం, ప్రభు బాగు చేస్తాడు అని ఎందుకు చెప్తామంటే, దేవుడు అనేకములు జరిగించున్నాడు, మనకు కూడా జరిగిస్తాడు అని నమ్మినాం. అదేమిటంటే జరుగుతూనే ఉన్నాయి. చాలా 30 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నాయి, దైవ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నమ్మకమే, 7 ఏనుగుల బలమే. ఒకరిని కొట్టినామనుకో మనకేమొస్తుందా? ధైర్యం. ఎంతమందిని కొట్టినా తెలుసునా అంటారు. ఆ ధైర్యంతో ఇంకొకటి మీదకే వెళ్ళిపోతాం. అట్లా ఎన్ని కష్టాలను దేవుడు తొలగించాడు. ఇదంతా ఒక లెక్క. అటువంటివన్నీ ప్రభు ఎన్ని చూడలేదు. అలా ధైర్యపరచుకోవాలి. దీన్ని నీవు ధైర్యపరచుకోవాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడనే ధైర్యం
నీకు ఉండాలి. భయపడకూడదు, జడియకూడదు. ఎవరికైనా కూడా చెప్పచ్చు, ఏమైనా మా ప్రభు చేస్తాం, మేము చేస్తాం, మా పాస్టర్ చేస్తారు అనకూడదు. ప్రభువు చేస్తారు, పాస్టర్ గారి ద్వారా చేస్తారు, అట్లా కూడా చెప్పుకోవచ్చు. దైవ కార్యాలు దైవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు చేస్తున్నాడు, అట్లా చెప్పుకోవచ్చు. హల్లెలూయా. నిమిషంలో వెలగొట్టేస్తాడు మా పాస్టర్ అంటే దెయ్యం అనకూడదు. ఆ మాటల్లోనే ఏమైపోతుంది తెలిసిన ప్రాబ్లం. మాట కరెక్ట్గా ఉండాలి. సేవకాన్ని పోతారు కొంతమంది, మీది దేవుడా అని వాళ్ళని గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర దెబ్బలు తినేసి వస్తాం. హల్లెలూయా. వాళ్ళ దగ్గర చీవాట్లు పెట్టించుకొని వస్తాం. వాళ్ళ దేవుని గురించి పోయి చెప్పడానికే నువ్వు పోయింది స్వార్థకే. నీ దేవుని గురించి కదా నువ్వు చెప్పడానికి పోయింది. హల్లెలూయా. వాళ్ళ పాపాల గురించి చెప్పడానికి వద్దు. ఇప్పుడు మన దేవుడు పాపాలను కూడా తీసివేయడానికే వచ్చాడు అని రావాలి. పాపాలను తీసివేయడానికి వచ్చాడు, కష్టాలను తీసివేయడానికి వచ్చాడు, రోగాలను తీసివేయడానికి వచ్చాడు. నీ దేవుని గొప్పతనాన్ని చెప్పాలి. వాళ్ళని గురించి నువ్వు ఎప్పుడు లోపాలు చెప్పుకుంటున్నావు అనుకో, అస్సలు నిన్ను అంగీకరించరు. నిన్నులా చీకటి బుల్లలాగా ఎత్తాడు పారేస్తాడు. పోయా 24 గంటలు మా దేవుడు అనుకొని వస్తుంటాడు. మా దేవుని గురించి తప్పుగా చెప్తాడు. హల్లెలూయా. అది కాదు సువార్త. కొంతమంది సేవకులు పోయి అనుకో, మీ ఇంట్లో అక్కడ మూలలో చక్రం తిరగకున్నది, ఈ మూలలో లంకి బింది తిరగకున్నది, మీకు చేతబడి చేసేసారు, మీ ఇంట్లో అది ఉండదు. అది నన్ను ఒక ఆమె తమిళనాడులోకి తీసుకోమేది, పాస్టర్ గారు మీరు బాగా ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు, నిండిపోతాం. మా అమ్మాయి మా కూతురు వాళ్ళ ఇంట్లో కష్టాలంటే కష్టాలు కాదు, వాళ్ళ ఇంట్లో ఏముండదో చెప్పేయాలంటున్నది. ఆయన నాయన ఇది ఏముండదో చెప్పేయాలని మనల్ని పుచ్చుకోబోతాం. అది సరే అమ్మగారు చెప్తాను, దేవుడు ఏం చెప్తే దాన్ని చెప్తాను. పోయినా వీళ్ళంతా తిరిగినా నాకేం అనిపించలే. అప్పుడు వాక్యం చెప్పిన, ఏమని వాక్యం? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఇండిన ఎడల మీకేం కావాలో అడగండి ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీకు ఇక్కడ భూతం సైతానుడు అవన్నీ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? నాకైతే ఏం కనిపిలే. మీకు అట్లా అనిపిస్తే ఒక పని చేయండి, దేవుని మాటలు నేర్చుకోండి, అవన్నీ పోతాయి. వాటన్నిటిని ఆయన ఏం చేస్తాడు? తోలివేసేస్తాడు. హల్లెలూయా. చాలా దెయ్యాన్ని ఎక్కడ తోలేసినాడు? పందుల్లో తోలేసినాడు. అవి పోయి ఏం చేసింది? సముద్రంలో పడి చచ్చిపోయినాయి. అట్లా వీటన్నిటిని యేసయ్య తోలేస్తాడు, సముద్రంలో పడిపోతాయి, చచ్చిపోతాయి. మీకు పీడ విరగడైపోతుంది. వాక్యం నేర్చుకొని అలాగూ బ్రతికి ప్రార్థన చేసి ఇవన్నీ కష్టాలు వాళ్ళకి. కాబట్టి పాస్టర్ గారు నేరుగా వచ్చే చేయి పెట్టి తీసేసి దాన్ని తీసాడు పారేస్తే వాళ్ళకి చాలు. ఒక 500, 1000, 2000, 5000 ఎంతో కానుకలు ఇచ్చేస్తే మంచి పాస్టర్ అయినా రావడంతో తీసాడు పారేసేసినాడు. అట్టు ఉండాలి పాస్టర్ అంటే అని వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకునేదానికి. అది కాదది. అది అది ఒకవేళ అలాంటి శక్తి సామర్థ్యాలు ఈ సేవకులకు ఉంటే వీళ్ళు వెళ్ళినప్పుడే జరుగుతుంది. అది తర్వాత ఎప్పుడు వాళ్ళ దగ్గరకు ఉండి వాళ్ళకి సహాయం చేయలేం కదా. కాబట్టి వాక్యాన్ని నేర్పించేసినాం అనుకో, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళే ప్రార్థన చేసుకున్నా కూడా ప్రభు వాళ్ళకి సహాయం చేస్తారు. హల్లెలూయా. అట్లా చేయరు కొంతమంది, వాళ్ళని గణపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ ధైర్యం అది. కానీ మన ధైర్యం ఎంత తెలిసినా దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేస్తే మన మనవి ఆయన ఆలపిస్తాడు. అట్లాంటి ధైర్యం మనకు ఉండాలి. మనం అనేక ప్రార్థనలు చేస్తున్నాం. మనకు ఉండాల్సిన ధైర్యం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు సక్సెస్ చేస్తాడు. ఆ ధైర్యంతోనే మనం ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ ధైర్యం మనలో నిలకడగా ఉండాలి. ఆ ధైర్యంతో మనం ముందుకు సాగాలి. పరిచర్య చేయాలన్నా కూడా అంతే. ఏ ప్రాబ్లం ఉన్నా దేవుడు సాల్వ్ చేస్తాడు. రండి దాని కొరకు ప్రయత్నిద్దాం, ప్రార్థన చేస్తాం అని మనం చెప్పుకుంటూ
ప్రభువులో ముందుకు సాగుతున్నాం. కాబట్టి మన ధైర్యాన్ని మనం విడిచిపెట్టకుండా విశ్వాసముతో, ధైర్యముతో ప్రార్థన చేస్తే దేవుడు మనం అడిగినన్ని కూడా మనకిస్తాడని ఆయన ప్రార్థన వాగ్దానాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం, ప్రభువులో ముందుకు సాగుదాం. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక.